సార్ అసలు ఈ యాప్స్ని డెవలప్ చేసిన వాళ్ళకి శిక్షలు లేవా? బెట్టింగ్ టెర్రరిజం, బెట్టింగ్ మాఫియాగా తయారైంది. ఎన్ని వేల కోట్లతో వాళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారు. ఆపరేట్ చేస్తున్న యాప్ ఎంత ఎర్న్ చేస్తుందో తెలుసా? ఇండియా నుంచి పర్ యానమ్ 6,000 కోట్లు. మెట్రో రైల్లో ఈ యాడ్స్ రన్ అవ్వటం, ఎంతోమంది యంగర్ జనరేషన్ మెట్రోస్ని యూజ్ చేస్తూ ఉంటారు. మెట్రో రైల్ లోపల ఆడండి గెలవండి. సజ్జనార్ గారి చుట్టూ ఒకవైపు పాపం ఆయన ఇటువైపు పోరాటం చేస్తూ ఉంటే, అదే బ్యూరోక్రాట్స్ చాలా మంది దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ మెట్రో రైల్కి సంబంధించి ప్రమోషన్ అనేది. మీకు అంత ఆఫీస్ ఎందుకు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు? 2007 నుంచి మీకు ఈ ఎన్విఎస్ రెడ్డి గారి శాలరీ ఎంత తెలుసా అండి? పర్ యానమ్ 4 కోట్లు. పొలిటికల్ లీడర్స్ కూడా ఈ బెట్టింగ్ మాఫియా వెనక ఉన్నారు. ఇది 70% నిజమే అండి. ఎందుకంటే ఒక బెట్టింగ్ యాప్ ద్వారా 6,000 కోట్లు ఈజీగా ఫారెన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. గత కొంతకాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భయపెట్టిస్తున్న అంశం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి దానిపై సజ్జనార్ గారు చేస్తున్న పోరాటం, ఇందులో చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పటం, వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ విచారణకి హాజరవుతూ ఉండడం. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, బెట్టింగ్ యాప్స్ ఆడారు, వీళ్ళ వల్ల సమాజంలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు అని ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం. చట్టపరంగా వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్తూ ఉన్నారు, చూస్తున్నాం. కానీ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ పుట్టుకొచ్చాయి కదా, వాటిని వృద్ధి చేసి మార్కెట్లో వదులుతున్న వారు ఎవరు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, వీళ్ళ సంగతి ఏంటి, వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? లేదు అనడానికి లేదు. ఎందుకు అనంటే ఒక యాప్ని ప్రమోట్ చేస్తున్నారు అనంటే ఆ యాప్ని డెవలప్ చేసిన వాళ్ళు, యాప్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు వెనక చాలా వేల కోట్ల రూపాయల డబ్బుతోని మార్కెట్లలో ఇలా విషాన్ని జల్లినట్టు చల్లుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ నాగూర్ బాబు గారు. సార్ నమస్తే. నమస్తే. చూస్తున్నాం దాదాపు ఒక 1 మంత్ నుంచి సజ్జనార్ గారు నిజంగానే దీనిపైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు అనేది మొదటి 2 ట్వీట్లలో ఎవరికి అర్థం కాలేదు. కానీ లోతుకు దిగిన తర్వాత ఈ స్థాయిలో లిటరలీ చెప్పాలనంటే సమాజంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు కాదు, గవర్నమెంట్ ఎంటిటీస్ లైక్ మెట్రో MMTS ట్రైన్స్ పైన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరిగింది అని అంటే ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యం అయిందనే అనుమానాలు చాలామందికి ఇప్పుడు అవి చూసిన తర్వాత కలుగుతున్నాయి. మీన్ వైల్ ఇండెప్త్కి వెళ్ళేలోపు సార్ అసలు ఈ యాప్స్ని డెవలప్ చేసిన వాళ్ళకి శిక్షలు లేవా? వీటిని మేనేజ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్లు లేవా? అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, ఒక యూట్యూబర్ని ప్రమోషన్ కోసం అవి రీచ్ అవ్వాలి అంటే మధ్యలో ఈ జర్నీ, యాప్ తయారైన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి చేరేంత వరకు ఉండే జర్నీ ఎలా సాగుతుంది, వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. యాజ్ వెల్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, దీన్ని ఎలా కనుక్కోగలుగుతారు? ఇప్పుడు సజ్జనార్ గారి పైన ఉన్న ముందు మెయిన్ టాస్కే ఇది కదా. అవును. సో యాక్చువల్గా దీని ఆరిజిన్ వచ్చేసి మన ఓవరాల్ ఇండియాలో కొన్ని వేల బెట్టింగ్ వెబ్సైట్స్ అనేవి ఇల్లీగల్గా రన్ అవుతూ ఉన్నాయి. ఓకే. సో మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి లీగల్ వెబ్సైట్, ఒకటి సెకండ్ ఇల్లీగల్ వెబ్సైట్. లీగల్ వెబ్సైట్తో అయినా బెట్టింగ్ యాప్తో నష్టపోతారు, ఇల్లీగల్ వెబ్సైట్తో అయినా నష్టపోతారు. రెండిటి వల్ల జరిగే నష్టం కామన్గా ఉంటుంది. అయితే ఇది మనం ఒక క్వశ్చన్ రైజ్ చేసాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని త్రూ RTI ద్వారా. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఇండియాలో లీగలా, ఇల్లీగలా, ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి వచ్చి ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉన్నారు, వీటికి ఉన్న లీగాలిటీ ఏంటి అని మేము త్రూ RTI ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్లో వస్తుంది, 7th లిస్ట్లో వస్తుంది. సో కాబట్టి స్టేట్ సంబంధించిన విషయం, స్టేట్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించింది. స్టేట్ బ్యాన్ చేసుకోవచ్చు, అబాలిష్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ కున్న రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే మద్యపానం ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మన స్టేట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బ్యాన్ చేశాడు, తర్వాత మళ్ళీ దాన్ని రెగ్యులేట్ చేశారు. అదే విధంగా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కూడా 7th షెడ్యూల్లోని 2nd లిస్ట్ లో ఉంది కాబట్టి బ్యాన్ చేయొచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు. సో ఇది ఇండిపెండెంట్ గా 2017లోనే తెలంగాణలో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బ్యాన్ చేశారు. అంటే లీగల్ వెబ్సైట్స్ అయినా ఇల్లీగల్ వెబ్సైట్స్ అయినా బ్యాన్. ఇక్కడ స్టేట్ క్లియర్ పాలసీ ఉంది.
లీగల్గా ఉన్నా ఇల్లీగల్గా ఉన్నా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేసిన బ్యాన్. అయితే దీని రూట్ కాజ్లోకి వెళ్ళాలి అని అంటే లీగల్గా ఉన్న వెబ్సైట్స్ కన్నా కూడా ఇల్లీగల్ వెబ్సైట్స్ ద్వారా చాలా ఆర్థిక నష్టం, చాలా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి రీసెంట్ అనాలిసిస్ ప్రకారం. లీగల్ గా ఉన్న వెబ్సైట్స్ ఏంటి, తెలంగాణలో బెట్టింగ్ యాప్ ఓపెన్ అయినా కానీ దానిలో రిజిస్టర్ అయ్యే సమయంలో మనీ పెట్టి మీరు ఏ గేమ్ ఆడలేరు, మీ రిజిస్ట్రేషన్ రిజెక్ట్ చేస్తుంది. మీరు యాక్సెస్ చేయొచ్చు కానీ మనీ తోటి ఏ బెట్ చేయలేరు. యు ఆర్ ప్రొహిబిటెడ్ బై సో అండ్ సో లా అని వస్తుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కాబట్టి అక్కడ కూడా యు ఆర్ ప్రొహిబిటెడ్ బై సో అండ్ సో లా అని క్లియర్గా లీగల్ ఫ్రేమ్ వర్క్ని ఈ లీగల్ బెట్టింగ్ యాప్స్ ఫాలో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్ని దుబాయ్లో కానీ, చైనాలో కానీ, కురసావోలో కానీ గ్యాంబ్లింగ్ లైసెన్సులు తీసుకొని ఉంటారు వీళ్ళు. సో ఎక్కడో ఇప్పుడు కురసావో అనే ఒక చిన్న దేశంలో ఇప్పుడు పరీ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, 1x బెట్ అయ్యి ఉండొచ్చు, ఫైర్ ప్లే అయ్యి ఉండొచ్చు, లోటస్ 365 అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కురసావో అనే ఒక చిన్న దేశంలో వీళ్ళు లైసెన్సులు తీసుకుంటా ఉన్నారు. 10 లక్షలు 15 లక్షలు పెడితే బెట్టింగ్ యాప్కి సంబంధించిన లైసెన్స్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఇండియాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే ఆ కురసావో ఎవరైతే లైసెన్సులు ఇచ్చారో వాళ్ళ దేశంలో కూడా ఆడడానికి లేదు. ఓ మై గాడ్. అంటే వాళ్ళు జస్ట్ అది దాన్ని రెడీ చేసేసి ఆ స్ట్రక్చర్ మార్కెట్ లోకి వదిలేస్తున్నారు, బట్ ఆ దేశంలో బ్యాన్. ఆ దేశంలో బ్యాన్. అంటే స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, పక్క దేశమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో కూడా బ్యాన్. సో వాళ్ళు పర్టికులర్గా ఇండియన్ ఎకానమీని టార్గెట్ చేయడం కోసం, మన దేశ జనాభా 140 కోట్ల వరకు ఉన్నారు కాబట్టి ఈ జనాభాని టార్గెట్ చేసి మన ఎకానమీని దెబ్బ కొట్టడం కోసం ఇండైరెక్ట్ గా ఇది బెట్టింగ్ టెర్రరిజం, బెట్టింగ్ మాఫియాగా తయారైంది. అందుకని ఇది ఈక్వల్ అండ్ టెర్రరిస్ట్ అనమాట. ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఇక్కడ మన స్టేట్స్ లో కానీ ఇండియా వైడ్ గా చచ్చిపోయే విధంగా చేస్తున్నారు ఈ బెట్టింగ్ మాఫియా. సో వాటిని మూలాల్లోకి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఇండియాలో ఆపరేట్ చేసే టైంలో ఇక్కడ చిన్న చిన్న షాప్స్, తర్వాత ఈ బట్టల షాపులు కానీ రకరకాల ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళ కరెంట్ అకౌంట్స్ అన్ని వీళ్ళు ఇంత పర్సంటేజ్ అని తీసుకోవడం, బెట్టింగ్ యాప్ కి లింక్ చేయడం. సో ఇప్పుడు మన ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగినాయి అనుకోండి, 24 hours తర్వాత ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోతుంది అకౌంట్. అంటే ఫ్లో ఎక్కువగా ఉంటే వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్రీజ్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఏంటి, ఒక బెట్టింగ్ యాప్ దగ్గర కొన్ని వేల అకౌంట్లు తీసుకొని ఉంటారు. ఇది ఫ్రీజ్ అయిన వెంటనే, ఇది ఫ్రీజ్ అయ్యేలోపే అన్ని ట్రాన్సాక్షన్స్ ఫారెన్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మళ్ళీ వెంటనే ఇంకొకటి లింక్ చేస్తారు. అట్లా ఇది మీ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉంటుంది అకౌంట్స్ ని. వీళ్ళు మళ్ళీ కొత్త అకౌంట్స్ ని యాడ్ చేసుకుంటూ మనీ లాండరింగ్ ద్వారా ఇండియన్ కరెన్సీని అంతా ఫారెన్ కరెన్సీకి తీసుకొని వెళ్తున్నారు. ఆపరేటర్ ఎక్కడున్నాడు, ఫారెన్ లో ఉన్నాడు. సో ఇక్కడ పోలీసులు ఒక బెట్టింగ్ యాప్ ని బ్లాక్ చేయాలన్నా కానీ, వీళ్ళని పట్టుకోవాలన్నా కానీ ఎవరు బలవుతారు? 10,000 20,000 ఇచ్చి మధ్యలో అకౌంట్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మధ్య తరగతి, కింద స్థాయి, వాళ్ళ 10,000 కోసం ఆశపడి అకౌంట్ ఇస్తారు. ఒక సిమ్ కార్డు తీసి ఇచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చేస్తారు. దాని ద్వారా వీళ్ళు బలైపోతూ ఉంటారు. అంటే సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని జస్ట్ మీరు ఆడొద్దు, మీరు చనిపోతున్నారు అని జస్ట్ నోటి మాటగా చెప్తే కాదు, ఇది చాలా తీవ్ర స్థాయిగా విస్తరించిపోయింది సమాజంలో, చాలా లోతుగా ఇది కూరుకుపోయింది. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు దీని తీవ్రత ఇంకా ఇండెప్త్ ఇంతుందా అని అనిపిస్తుంది. ఎక్కడో ఒక చిన్న దేశంలో స్టార్ట్ అయ్యేది ఇండియాని ఈ స్థాయిలో టార్గెట్ చేస్తుందా అనేది అవాక్ అవ్వాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా అకౌంట్స్ 10,000 కట్టి అకౌంట్ ఇలా ఎన్ని వేల మంది దగ్గర తీసుకొని ఉంటారు, ఎన్ని లక్షల మంది దగ్గర తీసుకొని ఉంటారు, ఎన్ని వేల కోట్లతో వాళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. పరీ మ్యాచ్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్, అది కూడా ఇండియాలో. ఇల్లీగల్ అని ఎందుకు అంటున్నాము అని అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. లీగల్ గా ఇండియాలో రిజిస్టర్ అయ్యి బెట్టింగ్ యాప్ రన్ చేయాలి అని అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ ఏది ఫాలో అవ్వని వెబ్సైట్ ఏదన్నా ఉందంటే పరీ మ్యాచ్. ఈ గైడ్ లైన్స్ ఏవి ఫాలో అవ్వవు. మీరు చూడండి, ఇండియాలో సెక్షన్ 8 కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది రిజిస్టర్ అయ్యి ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జిఎస్టీ పే చేయాలి, 30% పే చేయదు. పే చేయాల్సిన నెసెసిటీ దానికి లేదు, ఎందుకంటే ఇండియాలో లేదు కదా, కంపెనీ చేయాల్సిన అవసరం లేదు. ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ఉండాలి, అది ఉండదు. సో ఇవన్నీ ఫాలో అవ్వకుండా ఆపరేట్ చేస్తున్న యాప్ ఎంత ఎర్న్ చేస్తుందో తెలుసా? ఇండియా నుంచి పరాణము 6,000 కోట్లు. ఒక బెట్టింగ్ వెబ్సైట్ 6,000 కోట్లు
ఇండియన్ ఎకానమీ పర్ యానం తీసుకొని వెళ్తూ ఉంది. సార్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇక్కడ నామ్స్ని అది పాటించట్లేదు, బట్ పరీమ్యాచ్కి సంబంధించిన వెబ్సైట్ ఎట్లా ఇండియాలో రన్ అవుతుంది, యాడ్స్ ఎట్లా క్యాంపెయిన్ అవుతాయి మార్కెట్లో? పరీమ్యాచ్కి సంబంధించిన వెబ్సైట్ని ఎన్నిసార్లు మీరు బ్లాక్ చేసినా కానీ డొమైన్ యొక్క చిన్న లూప్ హోల్స్ అనమాట, ఈ డొమైన్ని చిన్న ఆల్టర్ చేస్తారు. parimatch.1.com, parimatch.ind.2.com అంటే స్ట్రక్చర్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ షర్ట్ మీద టీ పడింది అనుకోండి, నేనేం చేస్తాను, ఇమీడియట్గా వెళ్ళి షర్ట్ మార్చుకొచ్చుకుంటా, నా బాడీ నా దగ్గరే ఉంది. అట్లాగే వెబ్సైట్కి సంబంధించిన క్లియర్గా మొత్తం ప్రీ స్ట్రక్చర్ వర్క్ రెడీగా ఉంటుంది. సింపుల్గా డొమైన్ చిన్న లింక్ చేంజ్ చేస్తారు. ఎన్ నెంబర్ ఆఫ్ డొమైన్స్. మీరు నమ్మరు, గూగుల్లో పరీమ్యాచ్ అని కానీ లేకపోతే ఇంకేదైనా సెర్చ్ చేశాను అనుకోండి, ఏదైనా యూనివర్సిటీ సెర్చ్ చేసినా కానీ బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే. ఆ రేంజ్లో ఇండియా మీద దాడి జరుగుతోంది. అయితే దీన్ని బ్లాక్ చేసే అధికారం మనకి సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా ఐటీ యాక్ట్ ద్వారా 69A ద్వారా క్లియర్గా ఇచ్చింది. నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసింది స్టేట్ వైడ్గా. ఈ నోడల్ ఆఫీసర్స్ చేయాల్సిన పని ఏంటి, ఒక మెకానిజంను పెట్టి ఎప్పటికప్పుడు ఈ లింక్స్ అన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉండాలి. ఏ స్థాయి క్యాడర్ వాళ్ళు ఆ నోడల్ ఆఫీసర్స్? నోడల్ ఆఫీసర్స్ వచ్చేసి IAS IPS బ్యూరోక్రాట్స్ ఉన్నారు. సో 69A ద్వారా వీళ్ళు ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు మీకు ఒకసారి చూద్దాం మన తెలంగాణ స్టేట్ లో ఎవరున్నారు నోడల్ ఆఫీసర్స్ అని. సో మీకు చెప్పాను కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గెజిట్ ఇది. ఈ గెజిట్ లో చాలా క్లియర్ గా అక్టోబర్ 11, 2023 ఐటీ యాక్ట్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 69A ప్రకారం ఈ వెబ్సైట్స్ ని బ్లాక్ చేయడానికి, అంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ ని, మన టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన వెబ్సైట్స్ అయినా అయ్యుండొచ్చు, ఇలా మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడేటువంటి వెబ్సైట్స్ అయినా అయ్యుండొచ్చు, ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ అయినా అయ్యుండొచ్చు, ఇంకేదైనా వెబ్సైట్కి సంబంధించిన వాటిని బ్లాక్ చేసే అధికారం నోడల్ ఆఫీసర్స్కి ఇచ్చింది. మన తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి ఇక్కడ నోడల్ ఆఫీసర్స్గా ఇద్దరు ఉన్నారు. జయేష్ రంజన్ IAS, ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఐటీ. ఓకే. డాక్టర్ జితేందర్ IPS, ఈయన ప్రజెంట్ DGP. వీళ్ళిద్దరు నోడల్ ఆఫీసర్స్. సో వీళ్ళిద్దరి బాధ్యత ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ అన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉండాల్సిన బాధ్యత వీళ్ళది. సో వీళ్ళ ఒక మెకానిజం అనేది ప్రాపర్ గా డెవలప్ చేయాలి. ఎలాంటి మెకానిజం, ఈ వెబ్సైట్ లింక్ ప్రతిరోజు వందల మంది ఆఫీసర్లు కూర్చొని ఎవరు పడితే వాళ్ళు దీనికోసం కొన్ని వేల మంది పోలీస్ రిసోర్స్ని పెట్టి వెబ్సైట్స్ లింక్ని వేలల్లో వస్తుంటే చూస్తూ ఉండరు. ఒక పోర్టల్ డెవలప్ చేసి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా సరే యాక్సెసిబుల్గా ఉండేటువంటి పోర్టల్ ఇది. ఒక వెబ్సైట్, బెట్టింగ్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, మనీ డిపాజిట్స్ తీసుకుంది అంటే ఆ డొమైన్ తీసుకొని వెళ్ళి ఈ పోర్టల్లో పెడితే, ఈ పోర్టల్లో ఉన్న అప్లోడ్ చేసిన వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టే అధికారం 69A యూజ్ చేసి ఈ IPS ఆఫీసర్స్ ఉంది కాబట్టి అలా బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చు. ఆ టైప్ ఆఫ్ మెకానిజం మనకు కావాలి కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్టేట్ డ్యూయల్ పాలసీ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవైపు ఏమో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద కేసులు పెడుతూ అరెస్టులు చేసి లోపలికి పంపించాలి అని జరుగుతూ ఉంది ప్రచారం. ఇంకొక సైడ్ వచ్చేసరికి స్టేట్ లో ఉన్నటువంటి పబ్లిక్ ఎంటిటీసే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు చేయాల్సిన పనులు చేయరు. పైగా న్యూస్ లో మాత్రం ఇన్ఫ్లుయెన్సర్లని అరెస్ట్ చేస్తాము, జైలుకి పంపిస్తామని వార్నింగ్స్. సో దీన్ని ఎలా అంటే ఈ 2 నాలుకల ధోరణి అనాలి ఇప్పుడు దీన్ని? 2 నాలుకల ధోరణి కంటే కూడా స్టేట్ పాలసీ చాలా క్లియర్ గా ఉంది. బెట్టింగ్ ని బ్యాన్ చేశామని 2017 నుంచి. మన డిమాండ్ ఏంటి, తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్నో వేల మంది ఆత్మహత్యలు చేసుకుని బెట్టింగ్ ద్వారా చనిపోయారని ప్రచారం చేస్తూనే ఉన్నారు. రూట్ కాజ్ లోకి వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాన్ని ఎలా మనం చూస్తాం? ఇప్పుడు ఎవరి దగ్గర ఒక ₹1,00,000 తీసుకొని ఆ ₹1,00,000 కట్టలేక వాళ్ళ ఇంటికి వచ్చి హెరాస్ చేస్తూ ఉంటే ఇతను చనిపోయాడు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఎలా చేస్తాడు? అతని మీద పెడతారుగా ఖచ్చితంగా, ఇంటికి వచ్చి హెరాస్ చేసినందుకు. ఇప్పుడు బెట్టింగ్ ఆడి ఒక 20 లక్షలు నష్టపోయి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ద్వారా. కేసు నమోదు చేసేటప్పుడు బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయిన బాధితుడు అని కేసు క్లోజ్ చేస్తున్నారే గానీ అతను ఏ యాప్ వాడాడు, అది తెలంగాణలో ఎలా ఓపెన్ అయింది, ఆ ఆపరేటర్ ఎవడు, ఏ అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళని, అక్కడి నుంచి రూట్ ఎలా వెళ్ళింది అని యాప్ ఆపరేటర్ ని, బెట్టింగ్ యాప్ నడిపే వ్యక్తిని అక్యూజర్ గా చేరుస్తున్నారా? ఒక్క FIR చూపించండి తెలంగాణ స్టేట్ లో 2017 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతే దానిలో ఆపరేటర్ ని చేర్చారు అని.
అవును సార్, కంప్లైంట్లు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వచ్చు, ఎవరైనా నష్టపోయిన బాధితులు ఉంటేనే ఓపెన్గా సజ్జనార్ గారు చెప్తూ ఉన్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో చనిపోయిన వాళ్ళని ఆధారంగా చేసుకొని నడపబడుతున్న యాప్లకు సంబంధించి ఇన్డెప్త్గా ఎందుకు వెళ్ళట్లేదు అంటే దాని వెనక ఏం జరుగుతుంది? ఏమైనా లోపాయికార ఒప్పందం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటుందా, లేదంటే ఏమైనా బెనిఫిట్స్ జరుగుతూ ఉన్నాయా ఈ యాప్ నిర్వాహకుల ద్వారా? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. మీరు నమ్మరు, ఇప్పుడు సజ్జనార్ గారు బయటికి రావటం వల్ల ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక విధంగా అవేర్నెస్ వచ్చింది. కానీ మేము 2014లోనే ఈ బెట్టింగ్ దాని గురించి పోలీస్ స్టేషన్స్కి వెళ్తే ఈ చట్టం ఉందా, ఈ చట్టం కింద ఇలా ఈ సెక్షన్స్ కింద కేసులు పెట్టొచ్చా, ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్స్ లో ఈ యాక్ట్ ప్రకారం ఇలా సెలబ్రిటీస్ మీద కానీ ప్రమోటర్స్ మీద కానీ ఎక్కడ కేసు నమోదు అవ్వలేదు కాబట్టి మేము తీసుకోమని కంప్లైంట్ రిజెక్ట్ చేసి పంపించినటువంటి పోలీస్ స్టేషన్లు బొచ్చుడు ఉన్నాయి. ఓ మై గాడ్. అంటే ఒక వ్యక్తి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చి గుర్తు చేస్తే మీకు చట్టం గుర్తుంచింది. కానీ అరే 2017 నుంచే మన బెట్టింగ్ అబాలిష్ చేశాము, ఇంకా ఓపెన్ అవుతాయని ఒక్కరు బాధ్యతగా దీని గురించి ప్రవర్తించారా? దానికన్నా మనం తీసుకుంటే ఇప్పుడు మెట్రో రైల్లో ఈ యాడ్స్ రన్ అవ్వటం, ఎంతో మంది యంగర్ జనరేషన్ మెట్రోస్ని యూస్ చేస్తూ ఉంటారు. బిలో పావర్టీ లైన్ ఎక్కువగా, అంటే కార్లు 2 వీలర్స్ లేని వాళ్ళు మెట్రోని యూస్ చేస్తూ ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఆ యాడ్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి మెట్రో పైన ఈ యాడ్స్ని చూడడం, ఈ యాప్స్ని రన్ చేయడం అనేది చాలా షాకింగ్గా ఉంది. ఇంతకీ కేసు పెడతారా అసలు వీళ్ళు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకైతే అలాంటి చర్యలు కనిపించలేదు నాకు. కేసు పెడతారంటే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే, సెలబ్రిటీ తప్పు చేశాడు కాబట్టి అతని మీద సెక్షన్ 318, ఇంతకు ముందు IPS లో వచ్చేసి 420 ప్రజలను చీట్ చేశాడు అని 318 పెట్టారు. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3A 4 ద్వారా కేసు పెట్టారు. నెక్స్ట్ IT యాక్ట్ 66D ద్వారా కేసు పెట్టారు. అంతేనా? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు 35 మంది సెలబ్రిటీస్ మీద కేసు అయింది. అవును, 35 మంది సెలబ్రిటీస్ మీద కేసు అవ్వడం వల్ల ప్రజలలో ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా 2017 నుంచి ఎవరెవరైతే ప్రమోట్ చేశారో కుదిరితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి, తప్పులేదు. కానీ గవర్నమెంట్ ఎంటిటీ అయినటువంటి హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ దీన్ని ఈ రకంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఆ యాప్స్ ఒకసారి చూడండి. ఫైర్ ప్లే, ఆడండి గెలవండి, తెలుగులో పెద్ద పెద్ద కొటేషన్స్. ఇంటర్నల్ గా లోపల మెట్రో రైల్ లోపల ఆడండి గెలవండి. ఏం ఆడవాలి, ఏం గెలవాలి? ఈ ఫైర్ ప్లే అనేది కూడా ఇండియన్ ఎంటిటీనా? కాదు. ఈ ఫైర్ ప్లే యాప్ మీదే రీసెంట్ గా ముంబైలో ఈడీ కేసు అయ్యింది. 330 కోట్లు సీజ్ చేశారు. ఓ మై గాడ్, 330 కోట్లు ముంబైలో కేసు అయ్యింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే ఫైర్ ప్లే యాప్ మీద. ఇదే కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మీరు ప్రాపర్ గా చెక్ చేయకుండా అసలు ఈ యాడ్స్ ఎలా డిస్ప్లే చేశారు? ఇది కూడా మెట్రో ట్రైన్ స్టేషన్స్ లో నెంబర్ ఇచ్చి మరి 777 మై జాక్ పాట్ అంట, ప్రోమో కోడ్స్, మెట్రో రైల్ లోపల, మెట్రో ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్స్. ఇది L&T సంస్థలో ఇప్పుడున్న ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయమా, వీళ్ళు ఒక కంప్లీట్ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ యాడ్ క్యాంపెయిన్ దాని సంబంధిత ట్రాన్సాక్షన్స్ చూసే ఏజెన్సీస్కి ఇచ్చేయడం వల్ల ఇది జరిగింది అనుకోవాలా? ఏం జరిగి ఉంటుంది? ఏది ఎలా జరిగినా కానీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మాత్రమే బాధ్యత. ఎందుకు? హోల్ అండ్ డైరెక్టర్స్ గా వచ్చేసి ఇది గవర్నమెంట్ ఎంటిటీ, గవర్నమెంట్ డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నటువంటి ఎంటిటీ. దీనిలో 2007 నుంచి NVS రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండి, ఈయన IRAS ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, దీనితో పాటు 10 మంది డైరెక్టర్లు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చూడండి ఒకసారి. శాంతికుమారి IAS, NVS రెడ్డి IRAS, దానకర్ణ IAS, రామకృష్ణ IAS, వికాస్ రాజ్ IAS, డాక్టర్ జితేందర్ IPS, ప్రజెంట్ DGP. మీరంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా మెట్రో రైలుకి ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ని ప్రమోట్ చేస్తూ ఆడండి గెలవండి పందెం కాయండి, అది కూడా ఉంది. 30 గేమ్స్ 30+ గేమ్స్ ఉంటాయంట, దానిలో పందెం కాయండి అని ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్స్ వేస్తుంటే తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ మెట్రోకి ఏమైనా ఎగ్జంప్షన్ ఇచ్చిందా? 2017 నుంచి ఎలాంటి ఎగ్జంప్షన్స్ లేవుగా.
లా పాలసీ ఏం చెప్తుంది, తెలంగాణ స్టేట్ మొత్తానికి అప్లికబుల్ అవుతుంది. సార్ ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే విచారణకి వెళ్ళొస్తూ ఉన్నారో మాకు అవగాహన లేక ఆడేసాము, దీని లోతు మాకు తెలియక మేము ప్రమోట్ చేసామని చెప్తున్నారు కదా, ఈ 10 మంది ఆఫీసర్లను అడిగినా ఇప్పుడు ఆ బ్యూరోక్రాట్లు అట్లనే చెప్తారా? మరి అదే కదా క్వశ్చన్. వాళ్ళకి తెలియదు అంటే, చట్టం సామాన్యుడికి తెలియదు అంటే నిజంగానే అవేర్నెస్ లేకుండా పోవచ్చు. కానీ ఇక్కడ బ్యూరోక్రటీస్ కి ఖచ్చితంగా తెలియాల్సిన నెసెసిటీ ఉందిగా. ఒకవేళ మీరు డైరెక్ట్ గా చేయకపోయినా ఎల్ఎన్టీతో కొల్యూడైనా సరే వాళ్ళు కూడా లాస్ అండ్ బై లాస్ స్టేట్ లాస్ ఫాలో అవ్వాల్సిందే కదా. మీరు రెగ్యులర్ గా మెకానిజం చేస్తున్నారుగా, మీకు అంత ఆఫీస్ ఎందుకు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు? 2007 నుంచి మీకు ఈ ఎన్విఎస్ రెడ్డి గారి శాలరీ ఎంత తెలుసండి? పరాయణము 4 కోట్లు, 4 కోట్ల శాలరీ అక్షరాల. మీరు ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉండి కోట్ల రూపాయల శాలరీస్ తీసుకుంటూ మెట్రో రైల్ ఎండీస్గా ఉండి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత ఆఫీస్ డైరెక్ట్ గా మీరు మానిటర్ చేస్తూ మీరు డిస్ప్లే చేయటువంటి యాడ్స్. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మీరు ఏమైనా దానిపైన ఫోకస్ పెట్టబోతున్నారా యాజ్ అడ్వకేట్ హైకోర్టులో? మీరు ఏమైనా? డెఫినెట్ గా మేము ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి, నెక్స్ట్ ఎంఐటీకి రిప్రజెంటేషన్స్ ఆల్రెడీ పంపించాము. హైకోర్టులో కూడా మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయబోతున్నాము. స్టేట్ యొక్క డ్యూయల్ పాలసీ ఇది, అంటే డ్యూయల్ స్టాండ్, ఒక పాలసీ మీద డ్యూయల్ స్టాండ్. ఒక సైడ్ గవర్నమెంట్ ఎంటిటీస్ ప్రమోట్ చేస్తూ ఉంటే ఇంకొక సైడ్ సెలబ్రిటీస్ మీద కేసులు పెడుతూ ఉన్నారు. సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టినటువంటి అదే విధంగా ఇక్కడ కూడా చర్యలు ఉండాలి. బట్ ఇక్కడ చాలా పెద్ద తలకాయ నొప్పి ఇష్యూ ఇది. ఎందుకు అనంటే సజ్జనార్ గారి చుట్టూ ఒకవైపు పాపం ఆయన ఇటువైపు పోరాటం చేస్తూ ఉంటే అదే బ్యూరోక్రాట్స్ చాలా మంది దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ మెట్రో రైల్కి సంబంధించి ప్రమోషన్ అనేది ఆయనకి చాలా రిస్కీ థింగ్ కదా ఇది. అంటే ఆయనకి ఇప్పుడు ఇది ఒక లీగల్ అంశంగానే మనం చూడాలండి. సజ్జనార్ గారు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన బయటకు వచ్చారు. సో ఆయన బయటకు వచ్చిన విషయం ఆయన ద్వారా నిజంగా చాలా అవేర్నెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మాకు తెలియక చేశామని అంటున్నారు. ఇప్పుడు ఇదే ఎన్విఎస్ రెడ్డి గారు నాకు తెలియక నేను అలౌ చేశాను ఇన్ని సంవత్సరాలు అని చెప్తే ఏంటి సమాధానం? ఇదే డీజీపీ జితేందర్ గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. ఇంతమంది ఐఏఎస్లు, 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఐఏఎస్లే. వీళ్ళందరూ మేము మెట్రో రైల్లో తెలియక అలౌ చేశాము అని చెప్పగలరా 2 సంవత్సరాల నుంచి? అండ్ ఇంకొకటి, 2 సంవత్సరాల నుంచి మీరు ప్రమోట్ చేస్తే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని, మీకు ఆ కంపెనీస్కి ఎంత ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే అంశం బయటపెట్టాలిగా. ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ₹1,00,000 ఇస్తున్నారు, ₹1,00,00,000 ఇస్తున్నారు అని ప్రచారం మనకు జరుగుతుందా? ఒక లింక్ పెట్టినందుకు. మరి మెట్రో రైల్లో సుమారు ఒక నెలకి 1,25,00,000 మంది యావరేజ్ గా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. దానిలో 25% ఆల్మోస్ట్ స్టూడెంట్ పాసులు తీసుకొని కాలేజీలకు వెళ్లే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఎక్కువ ట్రావెల్ చేసినది డబ్బున్నోడు అలా కారు వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంతా మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకే యాడ్ చేసి మీరు ఆడండి గెలవండి అని డిస్ప్లే చేశారే, వాళ్ళ మీద స్టూడెంట్ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంది డైరెక్ట్ గా. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని అరే ఆడి గెలుద్దామే అనే ఆశ వాళ్ళకి కలుగుతూ ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ప్రమోట్ చేసి దాని ద్వారా ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు? మీరు చెయ్యకపోతే ఎల్ఎన్టీకి ఇస్తే ఎల్ఎన్టీ ఎలాంటి ఒప్పందాలు చేసుకుంది? ఎల్ఎన్టీ ఏదైనా థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇస్తే ఆ ఏజెన్సీస్ ఏదైనా సరే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పాత్ర అయితే ఉందిగా. సో దీని మీద స్టేట్ ఏజెన్సీస్ సరిపోవు, ఇంతమంది బ్యూరోక్రటీస్ ఉన్నారు. డైరెక్ట్ డీజీపీ గారే వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు. సో దీన్ని సెంట్రల్ అథారిటీకి డెఫినెట్ గా ఇవ్వాల్సిందే. ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది కూడా బయట పెట్టాల్సిన నెసెసిటీ ఉంది. ట్రాన్స్పరెన్సీగా ఇది జరుగుతుందంటారు. మాకున్న దాని ప్రకారం మేము డెఫినెట్ గా తెలంగాణ హైకోర్టులో పిల్ అయితే ఫైల్ చేస్తాము. సో చేసిన తర్వాత ఎలా ఉంటుంది, వాట్ నెక్స్ట్, ఏం సమాధానం చెప్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఏదైనా జరిగినా మనకు ఒక రైట్ అయితే ఉంది వాయిస్ రైజ్ చేయడానికి. డెఫినెట్ గా త్రూ కోర్టు ద్వారా అడుగుదాం. సరే, ఇండియాలో చాలా మందిని మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేసి యంగర్ జనరేషన్ పైన అటాక్ చేసే విధంగా బయట దేశాల నుంచి ఇంప్లిమెంట్ అవుతున్న ఈ యాప్స్కి సంబంధించి కొన్ని వేల వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఎలాంటి వాటిపైన నిషేధం విధిస్తే ఇవి ఎక్కువ అవ్వకుండా అడ్డుకట్ట వేయొచ్చు? లైక్ క్రిప్టో కరెన్సీ అవ్వచ్చు, లేదంటే విఐపిఎన్స్ అవ్వచ్చు. మీరు ఏం చెప్పగలుగుతారు వీటిపైన? యాక్చువల్గా ఇదే క్వశ్చన్ మార్నింగ్ సజ్జనార్ గారు నాతో కాల్ మాట్లాడారు అనమాట. ఆయన మాట్లాడే సమయంలో సజ్జనార్ గారు ఈ ఇష్యూకి సంబంధించి చాలా మంది అడ్వకేట్స్ తో ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. ఆయన
దీన్ని లీగల్ గా ఎలా ఆపాలి, ఇంకా ఏం చేస్తే బెటర్ అని ఆయన చాలా మంది దగ్గర నుంచి ఆయన ఇన్పుట్స్ తీసుకుంటూ ఉన్నారు. ఎవరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎవరు రీసెర్చ్ చేశారు, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలి, గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన రీసెర్చ్ చేసిన భాగంగా మార్నింగ్ ఆయన నాతో ఒక హాఫ్ అన్ అవర్ కాల్ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన టైంలో సార్ మీ సజెషన్స్ ఏంటి, ఎలా వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు ఒకటి చెప్పాను. సార్ పబ్లిక్ లో అయితే అవేర్నెస్ లేదు. ఫస్ట్ బెట్టింగ్ లీగలా ఇల్లీగలా అనే దానికి సంబంధించి మనకి మూవీ థియేటర్స్ లో మద్యపానం హానికరం, ఆరోగ్యానికి హానికరం, నెక్స్ట్ సంబంధించి యాడ్స్ ఎలా అయితే వేస్తున్నారో ఇలాగే యాడ్ అయ్యండి. బెట్టింగ్ ఆడినా, నెక్స్ట్ బెట్టింగ్ ప్రమోట్ చేసినా, బెట్టింగ్ ఆపరేట్ చేసిన అంటే ఆన్లైన్ బెట్టింగ్ సో సెక్షన్స్ ప్రకారం శిక్ష పడుతుంది. తెలంగాణలో దీన్ని తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బ్యాన్ చేశారు. దానితో పాటుగా మీకు తెలిసి ఏదైనా మీ నాలెడ్జ్ లో ఏదైనా ఇల్లీగల్ బెట్టింగ్ నడుస్తూ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, సైబర్ క్రైమ్ అని యాడ్ డిస్ప్లే చేయండి సార్. పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది, క్యాంపెయిన్స్ కండక్ట్ చేయండి. అలాగే కుర్సావో దేశం నుంచి ఎవరైనా లైసెన్స్ తీసుకొని ఇక్కడ ఆపరేట్ చేస్తుంటే మనం జియో ఫెన్సింగ్ లేకుండానే బ్లాక్ చేసే అధికారం 69A మనకి నోడల్ ఆఫీసర్స్ కి ఇచ్చింది. సో దాని ద్వారా బ్లాక్ చేయొచ్చు అని ఆయనకి కొన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా డిస్కషన్ జరిగినాయి. సో మనం ఇవ్వాల్సిన ఇన్పుట్స్ మనం ఆల్రెడీ ఇచ్చున్నాము. ఓకే సార్, ఈ డ్రీమ్11 కి సంబంధించి ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. ఒక్క ఐపీఎల్ యొక్క ట్రాన్సాక్షనే 5,000 కోట్ల రూపాయలని వింటే చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. అంటే మన రాష్ట్ర బడ్జెట్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ స్థాయిని మించిపోయినవి ఇవి అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం ఇది. సో క్రికెట్నే ఒక పూర్తి వ్యాపారంగా, ఆ వ్యాపారంలో పూర్తి వాటా, పూర్తి ఏమంటారు డ్రైవ్ చేసే థింగే ఈ బెట్టింగ్ యాప్ అనేది విన్నప్పుడు షాకింగ్ అనిపిస్తుంది. ఈ డ్రీమ్11కి సంబంధించి అది లీగలా ఇల్లీగలా, మన తెలంగాణ ఏపీకి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు యాక్చువల్ గా డ్రీమ్11 అనేది ఫ్యాంటసీ స్పోర్ట్స్, కానీ ఫ్యాంటసీ స్పోర్ట్స్ లో కూడా ఇప్పుడు దీనిలో కూడా బెట్టింగ్ అనేది ఆడతారు. బెట్టింగ్ కింద వస్తుంది కాబట్టి మన తెలంగాణలో డ్రీమ్11 యాప్ మీరు ఉంటే ఓపెన్ చేసి చూసి దానిలో కనీసం ఒక 10 రూపాయలైనా బెట్ వేయడానికి ట్రై చేయండి. యాప్ ఓపెన్ అవుతుంది కానీ మీరు డిపాజిట్ చేయలేరు. అంటే జియో ఫెన్సింగ్ మనకు ఆల్రెడీ లీగల్ యాప్ కి ఉంది. మీకు స్టార్టింగ్ లోనే లీగల్ అని 2 క్లారిటీస్ ఇచ్చారు. సో ఇది లీగల్ యాప్ మనకి ప్లే స్టోర్ లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత డ్రీమ్11 లో మీరు కనీసం 100 రూపాయలు అయినా సరే డిపాజిట్ చేసి మీరు తెలంగాణలో ఉండి ఆడలేరు, ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆడలేరు. ఎందుకు? మన స్టేట్ అబాలిష్ చేసింది కాబట్టి ఈ యాప్ లీగల్ గా రన్ చేస్తున్నా ఎక్కడెక్కడైతే స్టేట్స్ యాక్సెప్ట్ చేసిందో ఆ స్టేట్స్ లో మాత్రమే ఇది రన్ చేయడానికి ఉంటుంది. సో మనకి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి డ్రీమ్11 ద్వారా వచ్చే నష్టం ఏం లేదు. చాలా మంది సెలబ్రిటీస్ కి సంబంధించి ఇవి చట్ట విరుద్ధమైనవి మాకు అని తెలియదు కాబట్టే మేము ఆడాము, ఇకపై మేము చెయ్యమంటున్నారు. ఇటు పక్కకు చూస్తే గవర్నమెంట్ ఎంటిటీ మెట్రో ట్రైన్ పైన ఈ యాడ్స్ ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే చట్టానికి అతీతంగా చట్టంలో ఉండి డ్రైవ్ చేసిన వాళ్ళే తప్పు చేశారు. ఇక్కడ దాదాపు 2.5 ఏళ్ల నుంచి క్యాంపెయిన్ నడుస్తుంది అంటున్నారు. ఇక్కడ కూడా మేము తెలియక చేసాం అంటున్నారు. ఈ రెండు ఎలా చూడాలంటారు? ఎలాంటి ఎగ్జంప్షన్ ఉందండి? ఉండదు. ఎందుకంటే చట్టం అనేది తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోసం చేయబడింది. మెట్రో రైలుకి సపరేట్ చట్టం, ఆహా లాంటి ప్రైవేట్ యాజమాన్యాలకి వాళ్ళు ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి ఒకటి, సామాన్యుడికి ఒక చట్టం, ఇలా ఏం లేదు. అందరికీ కామన్ గా ఉంది. బ్యూరోక్రటీస్ తప్పు చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా కోర్టు పరిధిలోకి వచ్చినప్పుడు ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. వీళ్ళ మీద కూడా మాకు తెలియక చేశాము అని చెప్పినా గానీ ఒక తప్పు చేశారు కాబట్టి ఈ సెక్షన్స్ కింద కేసు పెట్టినప్పుడు వీళ్ళు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఒక వ్యక్తి 5 సంవత్సరాల క్రితం చేశాడు, అయ్యో నాకు తెలియక చేశాను అన్నంత మాత్రాన ఆ సెక్షన్స్ ఇంప్లికబుల్ ఈ రోజు తెలిస్తే కేసు పెట్టకుండా ఉండరుగా. సేమ్ అదే విధంగా మనకి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది, ఉన్నప్పుడు మీరు ప్రమోట్ చేశారు కాబట్టి ఈ సెక్షన్స్ ప్రకారం శిక్షార్హులు. అలాగే సేమ్ ఇదే లా ఎన్ఫోర్స్ లో ఉన్నప్పుడు మెట్రో రైల్ ప్రమోట్ చేశారు కాబట్టి ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ మీద కూడా లీగల్ గా తీసుకుంటేనే ప్రభుత్వ పాలన ట్రాన్స్పరెంట్ గా ఉంది అని ప్రజలకు తెలుస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిషేధము వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించినట్టు ఉంది. అవసరమా? ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు, విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్ వల్ల నష్టాలే ఎక్కువ ఉన్నాయండి. మీరు చూడండి, ఈ 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు
ఒక 5,000 కుటుంబాలు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాయి. మీరు ఒక్కడిని చూపించండి ఈ యాప్ ద్వారా ₹1,00,00,000 గెలిచాడని ఎవడన్నా మీడియా ముందుకు. 5,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆధారాలు లేవంటున్నారు కదా సార్, చాలా మంది ఉన్నాయా చూపించడం, రుజువులు చేయగలరు? ఎలాంటి ఆధారాలు చూపించాలి అంటే పోలీస్ ఇక్కడే లీగల్ లూప్ హోల్ మనకు చెప్తుంది. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎలా కేసు కోచ్ చేస్తున్నారు, అప్పుల బాధ తట్టుకోలేక బెట్టింగ్ ఆడి నా ఆత్మహత్య చేసుకున్నాడని కేసు క్లోజ్ చేస్తున్నారు. కానీ ఆ రూట్స్ లోకి, మూలాల్లోకి వెళ్ళట్లేదు అనేది కదా మన క్వశ్చన్. ఆ మూలాల్లోకి వెళ్ళి ఏ యాప్ వాడాడు, మనకి బ్యాన్ చేస్తే అసలు ఇది ఎలా ఓపెన్ అయింది అంటే ఇల్లీగలే. సో ఏ అకౌంట్ లో ఇతను 20 లక్షలు వెళ్ళి పడ్డాయి, నష్టపోయిన డబ్బులు, ఆ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయటం, ఆ అకౌంట్స్ హోల్డర్స్ ని అక్యూజర్ గా చేర్చడం, ఆ యాప్ ఆపరేటర్ ని అక్యూజ్ గా చేర్చడం, ఆ 20 లక్షలు మళ్ళీ రికవర్ చేసి చనిపోయిన బాధిత కుటుంబాలకు ఇచ్చినప్పుడు కదా నిజమైన న్యాయం జరిగేది. ఈ ప్రాసెస్ ఎక్కడా లేదు కదా. మరి ప్రూఫ్ అంటే మీరు ఈ ఆత్మహత్యలు ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా ఏ కంప్లైంట్లు అయినా బెట్టింగ్ యాప్ ద్వారా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని మీరు న్యూస్ లో వింటానే ఉన్నారుగా అన్ని చోట్ల. ఎంతమంది మహిళలు బయటకు వచ్చి నా కొడుకు ఇలా బెట్టింగ్ ఆడి చనిపోయాడని, క్రికెట్ బెట్టింగ్ వల్ల చనిపోయాడని, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చనిపోయానని, హోటల్లో పనిచేసుకునే వ్యక్తులని 18 లక్షలు నష్టపోయానని, ఇలా సామాన్యులు ఇన్ని న్యూస్లు వచ్చినాయనే. ఒక్క ఆపరేటర్ని అరెస్ట్ చేయగలిగారా ఈ రోజు వరకు? ఒక్క ఎఫ్ఐఆర్ లో ఆపరేటర్ని అక్యూజర్ గా చేర్చగలిగారా? ఎందుకు చేర్చలేదు? మీరు ఇప్పుడైనా సరే ఆ బెట్టింగ్ ద్వారా చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలని అప్రోచ్ అయ్యి, లేదా పోలీస్ స్టేషన్స్ లో ఎన్ని కేసులు ఉన్నాయో తీసి ఇప్పుడు పెట్టండి, రీఇన్వెస్టిగేట్ చేయండి, ఆపరేటర్స్ మీద కేసులు పెట్టండి. ఆపరేటర్ కూడా భయపడే విధంగా చేయాలి. ఇప్పుడు ఆడే వ్యక్తి ఆడుతూనే ఉన్నాడు, ప్రమోట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అండ్ ఆపరేటర్స్ చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక్కడ కేవలం ఇబ్బంది పడుతుంది ఇద్దరే. ఆడిన వ్యక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, ఆపరేటర్ మీడియా ప్రమోట్ చేసిన వ్యక్తి ఈ రోజు కేసులు పెట్టించుకున్నాడు, ఆపరేటర్ సేఫ్ గా ఇప్పటికీ ఉన్నాడు. నేను ఇంత అవేర్నెస్ వచ్చిందిగా. మీ ఫోన్ లో పరిమ్యాచ్ అనే వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ అవుతుందో లేదో చూడండి, లైవ్ లో చూడండి. పరిమ్యాచ్ గేమ్, పరిమ్యాచ్ యాప్ రెండు ఉన్నాయి సార్. ఏదైనా సరే పరిమ్యాచ్ అనేది మీకు నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. నాకు రావట్లేదు సార్. యాప్ ఓపెన్ అవుతుంది, నువ్వు ప్లే స్టోర్ లో ఉండవు, డైరెక్ట్ వెబ్సైట్స్ ఇవన్నీ. ఓకే, ప్లే స్టోర్ లో లేదంటే ఇది ఇల్లీగల్ అని. పరిమ్యాచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విన్ మనకి దీంట్లో ఓపెన్ అయింది వెబ్సైట్స్. అవును సార్, ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఓపెన్ అయిందా? తెలుగులో ఓపెన్ అయిందా వెబ్సైట్? అవును. డిపాజిట్ చేసుకోవచ్చా మీరు? ఇప్పుడు చేయొచ్చు, మీరు ఆ బెట్ ఆడొచ్చు. ఇప్పుడు లీగల్. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరి మీద కేసులు పెట్టారు, మెట్రోలో నుంచి కూడా తీసేశారు. యాప్ ఓపెన్ అయినంత కాలం యూజర్ ఆడతానే ఉంటాడు కదండి ఇదే తెలంగాణలో. మరి ఫస్ట్ ఇది కూడా క్లోజ్ చేయాలిగా. ఇలాంటి చర్యలు కూడా రావాల్సిందే కదా. మరి దీనికి రూట్ కాజ్ ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయబోతున్నారు? అసలు మనకి ఇంత టెక్నాలజీలో వీటిపైనే కదా సార్ ఫోకస్ పెట్టాల్సింది, కట్టి తుడుపు చర్యలు కాదు కదా మనకు కావాల్సింది. ఎందుకు ఆ దిశగా చర్యలు లేవు? ఇప్పుడు 10 రోజులు హడావుడిగా సెలబ్రిటీస్ మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టడం మంచిదే, కానీ ఈ యాప్ ఓపెన్ అయినంత కాలం తెలంగాణలో ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూనే ఉంటారు. దయచేసి ఈ యాప్స్ అన్నిటినీ బ్లాక్ చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే యాపే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు గూగుల్ తో కమ్యూనికేట్ చేయండి రెగ్యులర్ గా, మెటాతో కమ్యూనికేట్ చేయండి. గూగుల్లో పరిమ్యాచ్ అని ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ ఏదైతే ఉన్నాయో మా తెలంగాణ IP అడ్రసెస్ లో ఎక్కడ ఈ యాప్ ఓపెన్ అవ్వడానికి వీల్లేదు. పరిమ్యాచ్ అనే వర్డ్ తోటే ఏది ఓపెన్ అవ్వడానికి వీల్లేదు. లేదా లోటస్ 365 అనే వర్డ్ తోటే ఇలా బెట్టింగ్ జఫా బెట్టు రకరకాలు ఉన్నాయి. ఏది సెర్చ్ చేసినా కానీ యాప్ ఓపెన్ అవ్వకుండా చేసి గూగుల్ తో కమ్యూనికేట్ చేయొచ్చు కదా, మెటాతో కమ్యూనికేట్ చేయొచ్చు కదా. ఈ మన యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా బెట్టింగ్ యాడ్స్ వస్తూనే ఉన్నాయి కదా. అలా రాకుండా కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఈ బ్యూరోక్రటీస్ మీద కదా ఉంది. మీరందరూ కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళని కూడా హైకోర్టు మెట్లు ఎక్కించాలి, వాళ్ళకు కూడా ఆర్డర్ ఇవ్వాల్సిందే కదా. ఓకే, మనం థియేటర్కి వెళ్తాము, పాన్ మసాలాకి సంబంధించి కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్కి సంబంధించి చాలా బ్రాండ్స్ని టాప్ సెలబ్రిటీస్ లేదంటే హీరోస్, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ మంచిగానే ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకు సపరేట్గా ఈ బెట్టింగ్ యాప్ని ఇంత పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? అవి ఇవి ఒకటి కాదా అనే వాళ్ళకి సమాధానం?
సిగరెట్ తాగడం వల్ల తన హెల్త్ మాత్రమే పాడైపోతుంది. డిస్క్లైమర్ వేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అది ఒకప్పుడు ప్రమోట్ చేసేవాళ్ళు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సిగరెట్ మీద ఆల్కహాల్ మీద ఎవరు యాడ్స్ చేయడానికి లేదు. ఓకే, మూవీలో మనకి ఇప్పుడు అది కూడా మూవీస్లో మ్యాండేటరీగా పెట్టారనమాట. మ్యాండేటరీగా ఏం చెప్తున్నారు, ఎవరైనా సెలబ్రిటీ తాగుతున్నా కానీ కింద డిస్క్లైమర్ వస్తుంది, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని. వస్తుందా రాలేదు మూవీలో అబ్జర్వ్ చేశారా? నెక్స్ట్ ఫస్ట్ కూడా వాళ్ళు మూవీ స్టార్ట్ అవబోయే ముందు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వేస్తానే ఉంటారు, కానీ ఎవరు కూడా సిగరెట్ కి స్మోకింగ్ కి మద్యపానానికి సంబంధించి ఎవరు యాడ్స్ చేయడం లేదు. అది ఎప్పుడో ఆపేసేశారు. ఇప్పుడు బెట్టింగ్ కి కూడా అదే విధంగా ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్స్ అయినా లీగల్ బెట్టింగ్స్ అయినా కానీ స్టేట్ ఆఫ్ తెలంగాణలో బ్యాన్ చేశారు. ఎవరు ఆడడానికి వీల్లేదు, ఆడినా శిక్షార్హులే, ఆపరేట్ చేసినా శిక్షార్హులే, తర్వాత ప్రమోట్ చేసినా శిక్షార్హులే. వాళ్ళకి ఈ చట్ట ప్రకారం ఇన్ని సంవత్సరాల శిక్ష పడుతూ ఉంది, మొదట ఫైన్ వేస్తారు. ఇవంతా అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇప్పుడు చట్టం ఉండి మీకే తెలియకపోతే, బ్యూరోక్రటిస్కే చట్టం తెలియకుండా ఇలా ప్రమోట్ చేస్తే సామాన్యులకి ఏం తెలుస్తుంది? మరి సామాన్యులకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఇదే ప్రభుత్వం మీద ఉంది కదా. కాలేజెస్ కి వెళ్ళండి, ఎక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అవసరమైతే అదే మెట్రో రైల్లో ఇదే బెట్టింగ్ బ్యాన్ చేసామని వేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్కీమ్స్ అన్ని వేస్తున్నారు కదా, మెట్రో రైలు పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి, ఇలాగే కొన్ని యాడ్స్ వేయండి. గవర్నమెంట్ కి సంబంధించి వేయలేరా? గవర్నమెంట్ ఎంటిటీయేగా, వేయచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. అదే ఎన్ని రోజులు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఎన్ని రోజులు క్యాంపెయిన్ చేశారు, యాంటీ బెట్టింగ్ క్యాంపెయిన్ కూడా ఇప్పుడు అదే మెట్రో రైల్లో చేయాలి. అదే మెట్రో రైల్లో బెట్టింగ్ గ్యామ్లింగ్ ప్రొహిబిటెడ్, ప్రమోట్ చేసిన, ఆడినా, ఆపరేట్ చేసిన శిక్షార్హులే. మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే సో నెంబర్ కి కాల్ చేయండి అని మీరు అదే మెట్రో రైల్లో వెయ్యండి. 2 సంవత్సరాలు ప్రమోట్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వాళ్ళందరి చేత కూడా ఇలాంటి క్యాంపెయిన్స్ కండక్ట్ చేయించండి. అండ్ ఇక ముందు ఎవరు చేయకుండా ఉండడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ అందరికి కానీ ఒక ప్రెస్ నోట్ పాస్ చేయండి. ఇంకా నాకు చట్టం తెలియదు అని చెప్పడానికి అవకాశం ఉండదుగా. ఒక ప్రెస్ మీట్ మినిస్టర్ స్థాయిలోనో, డీజీపీ గారి స్థాయిలోనో, ఎస్పీ స్థాయిలోనో పెట్టి బెట్టింగ్ యాప్ ని ఆడినా ప్రమోట్ చేసినా ఒక ప్రెస్ మీట్ పెట్టితే సరిపోతుంది. అలా కూడా కాదంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మనం 2 రకాలుగా వాడుకోవచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని. ఇప్పుడు నుంచి రేవంత్ రెడ్డి గారు సెలబ్రిటీస్ అందరినీ తీసుకొని వచ్చి చేయించారు క్యాంపెయిన్, యాంటీ క్యాంపెయిన్ అని చేయించారు. అదే వీళ్ళ చేత మళ్ళీ అలాగే ఒక మీటింగ్ లాంటిది కండక్ట్ చేయడం ఎంత పని? ఒక మీటింగ్ కండక్ట్ చేసి సెలబ్రిటీస్ అందరూ ఎండార్స్ చేయండి, బెట్టింగ్ ని బ్యాన్ చేశారు, ఎవరు ప్రమోట్ చేయడానికి వీల్లేదు అని ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇస్తారు కదా. ఇప్పుడు 2017 నుంచి మీరు ఎలో చేసి మీరే గవర్నమెంట్ ఎంటిటీస్ ద్వారా ప్రమోట్ చేసి ఈ రోజు కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టడం తప్పు కాదు, కానీ ఈ మెట్రో మీద కూడా వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, ప్రజల్లో డ్యూయల్ స్టాండ్ అనేది వెళ్లకుండా ఉంటుంది. అవును. ఇంకొకటి చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా ఈ బెట్టింగ్ మాఫియా వెనక ఉన్నారు. వాళ్ళే ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్. దీనికి సంబంధించి వెనకుండి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది కూడా వాళ్ళే, బెట్టింగ్ మాఫియాలో అనే వార్త ఎంతవరకు నిజం అనుకోవాలి? ఇది 70% నిజమే అండి. ఎందుకంటే ఒకప్పుడు స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచుకున్నారు అని వింటూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇండియన్ ఎకానమీని చాలా ఈజీగా ఫారెన్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతున్న ఒకే ఒక మాధ్యమం బెట్టింగ్ యాప్. ఒక బెట్టింగ్ యాప్ ద్వారా 6000 కోట్లు ఈజీగా ఫారెన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక బెట్టింగ్ యాప్ ద్వారా 1000 కోట్ల రూపాయలు వెళ్తూ ఉన్నాయి. సో చాలా ఈజీ అయిపోయిందిగా యాక్సెసిబిలిటీ. సో వీళ్ళే ఇప్పుడు రన్ చేయడం ఎంత ఇప్పుడు రూట్ కాజ్ ఎవరు ఆపట్లేదు కదా. అదే మనకి ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉందిగా. అంటిల్ అన్లెస్ తెలంగాణ స్టేట్ లో బెట్టింగ్ యాప్ ని పూర్తిగా నిషేధించి పూర్తిగా ఓపెన్ అయ్యకుండా చేస్తేనే తెలంగాణలో ఇంకెవ్వరు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారు. లేదు అని అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఐపీఎల్ కండక్ట్ చేస్తున్నారు, ఐపీఎల్ కండక్ట్ చేసే టైంలో కూడా బెట్టింగ్ యాడ్స్ వస్తూ ఉన్నాయిగా. ఆపాల్సిన నెసిటీ ఉందిగా. ఐపీఎల్ కి ఏమన్నా హైదరాబాద్ స్టేడియంలో జరిగేటప్పుడు ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చారా? అక్కడ సైడ్ లో పరి మ్యాచ్ అని రాకుండా ఉండడానికి. మరి ఇదే హైదరాబాద్ లో జరుగుతుంది. మీరు తెలంగాణలో ఎవ్వరు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి లేకుండా చేయండి. బట్ నాకు ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ మధ్య ఈ వీడియోస్ ఇంటర్వ్యూస్ చేయడం వల్ల చాలామంది మాట్లాడుతున్నారు, అసలు ఐపీఎల్ అనేది పుట్టుకొచ్చిందే ఈ బెట్టింగ్ యాప్స్ కోసం అనే వార్త. ఫ్యూచర్లో ఇది ఈ స్థాయిలో ఇంతకంటే ఎక్కువగా విజృంభిస్తే కనుక ఐపీఎల్నే పూర్తిగా క్లోజ్ చేసే సిచ్యువేషన్లోకి నెట్టివేయబడుతుందా, బ్యాన్ చేసేస్తారా ఐపీఎల్ని అనేది?
ఎలా చూడాలి సార్? ఐపీఎల్ ని బ్యాన్ చేస్తారా లేదా అనేది అసంభవం అండి. ఇప్పుడు జనాలంతా కూడా ఒక పిచ్చిలో ఐపీఎల్ మ్యాచెస్ కి వెళ్ళాలి, అదొక ఎంజాయ్మెంట్ అయిపోయింది. సో ఐపీఎల్ ద్వారానే వేల కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ నిర్వహించినా గానీ. ఆఖరికి టికెట్స్ కూడా బ్లాక్ లో అమ్ముతున్నారు. 1000 రూపాయల టికెట్ ని 4000, 10,000, 25,000, లక్ష పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్రికెట్ అంటే ప్రతి ఇండియన్ కి అంత పిచ్చి. ఎప్పుడో బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళతో ఆడడం, గేమ్ మనకి వరల్డ్ కప్ గెలవడం అంత ఒక పిచ్చిలా అయిపోయింది. ఆ పిచ్చి తోటి బెట్టింగ్స్ ఒకప్పుడు ఎలా జరిగేవి అంటే, అరే ఆ మ్యాచ్ గెలిస్తే ఇంతని జనరల్ బెట్టింగ్స్ జరిగేవి. సో అది కాస్త ఏమైంది, తర్వాత మొబైల్ ఫోన్స్ లో బెట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఇలా వెబ్సైట్స్ వచ్చేసేసి ఏంలా ఆల్గారిథం అంతే. ఏది జరిగినా బాల్ నోపండి, అసలు ఒక బెట్ ఆడడానికి ఈ ఆట లేదు అనడానికి లేదు. మీ పరి మ్యాచ్ అని ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏవియేటర్ అని ఒక గేమ్ ఉంటుంది అందులో. అదేంటి, ఒక ఫ్లైట్ ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఫ్లైట్ క్రాష్ అయిపోతే మీ డబ్బులు పోయినట్టే. అంటే బెట్ వేయడానికి ఏది కాదు, ఏది అనర్హం కాదు. ఈ శేషి గారు ఒక సామెత చెప్పారు కదా, కాదేది కవిత కనర్హం, కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల అన్నట్టు. వీళ్ళు బెట్ వేసుకోవడానికి ఏది అనర్హం కాదన్నట్టు ప్రతి దాని మీద వేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ లో. ఓకే. సో సజ్జనార్ గారు తీసుకుంటున్న స్టెప్స్ ఎట్లా ఉన్నాయి సార్? వాళ్ళు చేస్తున్న కృషి నిజంగానే బ్యూరోక్రాట్లు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, రెండు కోణాల బ్యూరోక్రాట్లను ఇప్పుడు తెలంగాణ సమాజం ఇక్కడ చూస్తోంది, ప్రత్యక్షంగా చూస్తోంది. ఒక గవర్నమెంట్ ఎంటిటీలో ఉండి మెట్రోలో అఫీషియల్గా ఎండార్స్ చేసుకొని ప్రమోట్ చేసిన ఒక సెక్షన్ను అసలు పూర్తిగా సమాజంలో బెట్టింగ్ యాప్స్ని నిషేధించాలి, ఎక్కడ కనిపించొద్దు, దీన్ని రూపురేఖలు లేకుండా చేస్తానని చెప్తున్న సజ్జనార్ గారు, ఇది ఒక డిఫరెంట్ పాత్. అంటే బ్యూరోక్రటీస్ కన్నా కూడా మనం లా ఏంటి అనేది మనం క్లియర్గా చూడాలండి. డ్యూయల్ స్టాండ్ కన్నా కూడా ఇంప్లిమెంటేషన్లో స్టేట్ గవర్నమెంట్ 2017 నుంచి ఫెయిల్ అయ్యింది. యాక్ట్ని జస్ట్ పేపర్లో ఉంది. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, ఎక్కడుంది ఇన్ని రోజులు అంటే కేవలం పేపర్లో ఉంది. ఎవరన్నా తీసి చదువుకుని ఆ బెట్టింగ్ బ్యానా అని పక్కన పడేయడానికి ఉంది. ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉండవు, పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసులు పెట్టరు. నోడల్ ఆఫీసర్లు కూడా ఆలోచించి ఉండొచ్చు కదా, ఉండకపోవచ్చు కదా సార్. అసలు వాళ్ళు నోడల్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యారని వాళ్ళకి తెలుసో లేదు. ఎన్ని రోజులు దీనికే ఉన్నామని ఇప్పుడు చూసుకొని ఉండొచ్చు. ఇప్పుడు మనం బయట పెడుతున్నాం, అరే ఇలా ఒక గెజెట్ ద్వారా అపాయింట్ చేసింది నోడల్ ఆఫీసర్స్ ని. ఆ నోడల్ ఆఫీసర్ గా ప్రతి స్టేట్ కి నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి బ్లాక్ చేసే రైట్స్ ఇచ్చారు. దానిలో ఈ ఐఏఎస్, ఈ ఐపీఎస్ అని మనం బయట పెట్టాం. ఈ నోడల్ ఆఫీసర్స్ గా అపాయింట్ అయ్యి ఉన్నారని వాళ్ళకైనా తెలుసో లేదో మరి. సో ఆ లెవెల్లో ఉందన్నమాట. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి 2017 నుంచి ఎవరికీ తెలియదు. ఇంకొక నిజమైన ఇది కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది, బ్యూరోక్రటీస్ కూడా తెలియదని. మెట్రోలో ప్రచారం చేశారంటే మీకు తెలియదనే కదా. సో ఇప్పుడైనా సరే ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ అయింది కాబట్టి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ని స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేసి వెబ్సైట్స్ అన్ని బ్లాక్ చేయడం కోసం, బెట్టింగ్ అనేది సమూలంగా తెలంగాణలో నిర్మూలించడం కోసం, తెలంగాణలో ఇంకా ఎవ్వరు కూడా బెట్టింగ్ బారిన పడి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడం కోసం ఒక మెకానిజం అనేది స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేయాల్సిన నెసిటీ ఉంది. ఎలాంటి మెకానిజం అంటే, ఏ లింక్ అయినా ఆడిన వ్యక్తి అయినా సరే ఇతను ఆడుతున్నాడు అని రిపోర్ట్ చేయగలిగే అథారిటీ ఉండాలి. ప్రమోట్ చేసే వాళ్ళ మీద వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారని ఆ లింక్స్ పెట్టే అధికారం ఉంది. అసలు వీటన్నిటికన్నా ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ యాప్ లింక్స్ని మీరు, నేను, సామాన్యులు అందరూ ఆ పోర్టల్లో అప్లోడ్ చేయగలిగే ఫెసిలిటీ ఉంటే, టీచర్స్ ఉన్నారు కాలేజెస్లో, ఒక 2 నిమిషాలు చూడండి ఏదైనా ఉంటే అప్లోడ్ చేయండి అంటే చేయరా? గవర్నమెంట్ కాలేజ్లో టీచర్స్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో మీరు ఒకసారి చూడండి, మీకు ఏదైనా కనపడితే ఈ పోర్టల్లో అప్లోడ్ చేయండి అని చేసి అప్లోడ్ చేయరా? అలా ఎన్ని బ్లాక్ చేయొచ్చు? పాసిబిలిటీ ఉంది. ఒక మెకానిజం అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఇంతకాలం స్టేట్ డ్యూయల్ పాలసీ మీద కనిపిస్తుంది కాబట్టి. సజ్జనార్ గారికి మీరేమైనా అడ్వైజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యాజ్ ఎ అడ్వకేట్, తను తీసుకుంటున్న స్టెప్స్ కి సంబంధించి? సజ్జనార్ గారు తీసుకున్న స్టెప్ కి అయితే మాత్రం మనం రియల్ గా ఆయన ఒక గ్రేట్ హీరోలా చూడాలి. చాలా ఒక పెద్ద స్టెప్ తీసుకొని ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేశారు. అసలు ఈ చట్టం ఒకటి ఉంది అని ఒక గుర్తింపును అయితే తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అయితే ఆయన కూడా ఇప్పుడు గవర్నమెంట్ కి ఆయన మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు లేని ఒక కొత్త మెకానిజం డెవలప్ చేయాలి. అంటే మనం గుర్తు చేయడమే కాదు, చట్టం ఉందని గుర్తు చేయడమే కాదు, చర్యలు తీసుకోవడమే కాదు, ఇక దానికి ప్రివెంటివ్ స్టెప్స్ కూడా తీసుకోవాలిగా.
ఇప్పుడు మనకు తెలుగులో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నామని సామెత ఉంటుంది కదా, అలా కాకుండా అసలు జరగకుండా నిర్మూలించడానికి ఎలా స్టెప్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన అందుకే ఇప్పుడు మాలాంటి లీగల్ అడ్వైజర్స్ ని వీళ్ళందరికీ ఫోన్లు చేసి ఒపీనియన్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ దీని మీద డెఫినెట్ గా ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయాల్సిన బాధ్యత ఉంది. వేస్తేనే ఖచ్చితంగా వీటన్నిటిని తెలంగాణలో సమూలంగా నిర్మూలించగలం. ఫైరింగ్ ఆఫీసర్ గా ఇంత మంచి పేరున్న బ్యూరోక్రాట్ గా సజ్జనార్ గారికి పేరు ఉంది కదా సొసైటీలో అండ్ ఆఫీసెస్ లో. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందా, తన నిర్ణయాలను స్వాగతిస్తుందా ఈ స్థాయిలో తీవ్రంగా ఉన్న ఈ విషయం పైన? అంటే గవర్నమెంట్ మీద ఇప్పుడు ప్రజలలో అవేర్నెస్ వచ్చి ప్రజలలో డిస్కషన్ నడిచి మీడియా ఛానల్లో డిస్కషన్ నడిచిన తర్వాత డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. అక్కడ ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయినట్టే ఆల్వేస్లీ. మీ కళ్ళ ముందు 35 మంది సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టి ఈ చట్ట ప్రకారం లోపలికి పంపిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ విచారణకు పిలుస్తూ ఉన్నప్పుడు, మీడియాలో దాదాపు 10 రోజుల నుంచి ఒకే రకమైన చర్చ నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పటికీ ఎలాంటి చర్యలు మీరు తీసుకోకపోతే, బెట్టింగ్ యాప్ని సమూలంగా నిర్మూలించడానికి ఒక పాలసీని డెవలప్ చేయకపోతే, ఒక మెకానిజంని క్లియర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే, ప్రభుత్వం ఆల్వేస్లీ ఈ చట్టాన్ని ఇంతకుముందు పేపర్లో ఉంది, ఇక ముందు కూడా పేపర్లో ఉండిద్ది అని మీరు నేను చెప్పుకోవాలి. అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. ఇది థ్యాంక్స్. సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ పైన చేస్తున్న పోరాటానికి సంబంధించి చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్ పైన కేసులు కట్టడం జరిగింది. వాళ్ళందరినీ విచారణకు పిలుస్తూ ఉన్నారు. మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, ఇది ఎలా ఎంకరేజ్ చేశారు దీన్ని అని చెప్పి పూర్తి వివరాలు కూకటి వేళ్లతో ఈ బెట్టింగ్ యాప్స్ భూతాన్ని తరిమి కొడదామని ఒక మెసేజ్ని ఆయన సొసైటీకి ఇస్తూ ఉన్నారు. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే చాలా స్టెప్స్ ఆయన తీసుకుంటూ ఉన్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే క్యాంపెయిన్ని ప్రతి ఒక్కరూ ఉధృతం చేయాలి. ఎందుకు అని అంటే ఇది మన ఒక్కరినే కాదు, మన చుట్టూ ఉన్న కుటుంబాలు, ఆ కుటుంబాలు ఒక సమాజం పైన తీవ్రంగా ఇంపాక్ట్ చూపించే అంశం కాబట్టి అర్థం చేసుకొని వీటికి దూరంగా ఉండాలని కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ.